మేడం, నేను చెప్పేది వినండి. నా మీద నిందలు వేయండి, కానీ దేవుడి మీద నిందలు వేస్తే నేను సహించను. నీది స్వార్థం కాబట్టి దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు. అందుకే అనుభవించువే, అనుభవించు. గణపతిదేవతాగం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతురహస్తం వాజవం ప్రజదారిణో రథం చ వర్ధనస్తే భ్రాణం మోషగత్వజం రక్తం నంబోదరం శోర్పకర్ణకం రక్తవాసుతం రక్తగంధారలుప్తాంగం రక్తపుష్పేషభోజద భక్తానుకంపినం దేవం జగత్కారణముచ్యుతం ఆవిర్భూతంశ్చాద ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాతి యోగ్యం సయోగి యోగినాం వరః. ఓం నమో రవాదపతయే నమో. మీ దొంగ అత్త కోడలిద్దరు ఏం మాట్లాడుకున్నారో సగమే విన్నానే. పూర్తిగా వినుంటే మీ పని చెప్పేదాన్ని. సరే, ఇప్పుడు రత్నప్రభ ఏం చేస్తుందంట? మేనమామ పెట్టిన చీర కాదని నువ్వు ఇంకో చీర కట్టుకోలేవు. విఘ్న వినాశనే శివసుదా శ్రీవరదమూర్తయే నమో నమః. నువ్వు ఇలాగే పెళ్లి మండపానికి వెళితే ఆ పిచ్చోడు ఆంబోతుల మీదకొచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. అప్పుడు అల్లుడి గారికి పిచ్చాడని తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ సావిత్రి ఆ వాణిశ్రీ కలిసి ఎంత గొప్పగా నటిస్తారో నేను చూస్తాను. మేనమావ కావాలో పెళ్లి కావాలో తేల్చుకో కృష్ణవేణి. ఇంకా సేపట్లో కన్యాదాన కార్యక్రమం మొదలవుతుంది. నీ మేనమావ వచ్చి నిన్ను బొట్టలో పెట్టుకుని పెళ్లి మండపానికి తీసుకువెళ్తాడు. అప్పుడు నీ గుట్టు రట్టవుతుంది కృష్ణవేణి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తవ పూజాం సమర్పయామి. అయ్యా, తదుపరి కార్యక్రమం కన్యాదాన కార్యక్రమం. అమ్మాయిని త్వరగా తీసుకురండి. అలాగే పంతులు గారు. ఈ పెళ్లి జరగదు కృష్ణవేణి. గంటలు నిమిషాలు కాదు, సెకండ్లు సెకండ్లు లెక్క పెట్టుకో. యాహూ యాహూ గోల్స్ గిఫ్ట్ గా కొట్టేశాను. హే 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 గోల్స్ కొట్టేశాను. హే హే నాన్న కోటివాసు, కనకదుర్గమ్మ తల్లి ప్రసన్నమై పిలిచినట్టుగా ఉంది. కనకదుర్గమ్మ కాదురా, మీ అమ్మని పిలుస్తున్నాను. అమ్మనా? అమ్మా అమ్మా నువ్వా? అదే 4 చేతులుంటే అమ్మాయి కన్నా అమ్మ కనకదుర్గమ్మ.
పుట్టపర్తిని శైలసుతే. అమ్మా తల్లి, ఆ రోజు కాళిదాసుకి ప్రసన్నమై నాలుక మీద అక్షరాలు నాటావంట. అలాగే ఈ ముద్దువాసుకు కూడా అక్షరాలు నాటి చదువుల వాసం చేయమ్మా. అలాగే నాయనా, నీ నాలుక మీద సరస్వతీదేవిని నాట్యమాడిస్తాను. ముందు నీ చేతిలో ఉన్న గొలుసు ఇలా ఇవ్వు. గొలుసివ్వు నాయనా. కర్మ కర్మ. అమ్మా నాన్న బిల్డప్ ఇచ్చిన చాలు కానీ మ్యాటర్లోకి రండి. అవునరా వాసు, నిజంగానే కాళికాదేవి ప్రత్యక్షమైనట్టు ఫీల్ అయ్యి వెంటనే అమ్మా నాన్నని ఎలా కనుక్కున్నావురా? ఏ నాన్న ఆ మాత్రం తెలీదా? ఎక్కడైనా దేవతలు ప్రసన్నమై ఏ వరం కాలో కోరుకో అంటారు. రివర్స్ లో అమ్మ గొలుసివ్వు అంది. ఆ మాత్రం తెలుసుకోలేనా? సరే సరే, ఆ స్వీట్లు నాకు ఇవ్వండి. అయ్యో, స్వీట్లేవి? ముందు నువ్వు గొలుసివ్వు వాసు. తీసుకోండి. నాన్న, పేరుకి తగ్గట్టుగా బావగారి దగ్గర గొలుసు సంపాదించుండ్లా. శభాషా నాన్న. అవునరా వాసు, నీకు మీ అమ్మ కడప బుగ్గంకి తెలివితేటలు యాజ్ ఇట్ ఈస్ దిగిపోయారా? రే, నువ్వు తప్పకుండా పైకొస్తావురా. అదంతా ఓకే, ముందు నా స్వీట్స్ నాకు ఇవ్వండి. అటు చూడు నాయనా. అమ్మో, నా స్వీట్స్! లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, బాదుషా అన్నీ నాకే. ఏమయ్యోయ్, ఇక డైమండ్ సంపాదించే టార్గెట్ మీదే. ఏమి డైమండ్ సంగతి చెప్పలేను గాని డైమండ్ రింగ్ కోసం ట్రై చేస్తానే. ఇప్పటి నుండి మీ మేనగోడల్ని బుట్టలో తీసుకెళ్లే దగ్గర నుండి వంశీబాబు తాళిగట్టేలోపు రత్నప్రభకి మీరు నచ్చాలా ఏంది? సరే, ట్రై చేస్తానులే, పద. వెళ్ళండి అల్లుడి గారు, వెళ్ళండి. మేనకోడల్ని బుట్టలో పెళ్లి మండపానికి తీసుకువెళ్ళండి. అసలు కథ మొత్తం మీకు అక్కడ అర్థం అవుతుంది. వెళ్ళండి వెళ్ళండి. ముహూర్తానికి టైం అవుతుండ్లా, మేనకోడల్ని బుట్టలో తీసుకుని బయలుదేరండి అయ్యా. పిన్ని, కృష్ణవేణి చూడు ఎలా టెన్షన్ పడుతుందో. టెన్షన్ ఎందుకు కృష్ణవేణి? టెన్షన్ ఎందుకో నేను చెప్తాను కడప చంద్రకళ. ఏంది పెద్దమ్మా? కృష్ణవేణి ఎందుకు టెన్షన్ పడుతుందో చెప్తానంటివే, చెప్పు. అల్లుడు గారు, ఇప్పుడు నేను చెప్పే విషయం ముఖ్యంగా మీరు వినాలి. ఏంటత్తయ్య గారు, చెప్పండి. కృష్ణవేణి ఎందుకు టెన్షన్ పడుతుందో తెలుసా అల్లుడు గారు? బుట్టలో తన్ను మొయ్యలేక కింద పడేస్తారని టెన్షన్ పడుతుంది అల్లుడు గారు. కృష్ణవేణి డార్లింగ్, నువ్వేం టెన్షన్
ఇంత పెద్దదానివైనా చిన్నప్పుడు మీ మావయ్య ఎలా ఎత్తుకున్నారో అలాగే ఎత్తుకుంటారులే. రామ్మా బుట్టలో కూర్చో. ఓసే కృష్ణవేణి, అయిపోయింది. నీ కథ చివరి సీన్లోకి వచ్చేసింది. ఆ రత్నప్రభకు పిచ్చెక్కి ఏం చేయాలో తెలియక పారిపోయింది. కూర్చో, బుట్టలో కూర్చో. ఒక నిమిషం ఆగు కృష్ణవేణి. లక్ష్మీనారాయణ గారు, మీతో పర్సనల్ గా ఒక విషయం చెప్పాలి. చెప్పండి రత్నప్రభు గారు. మా జమీందారు సంప్రదాయం ప్రకారం మా ఇంటికి కాబోయే కోడలు మేము పెట్టిన చీర నగలు అలంకరించుకుని పెళ్లి మండపంలోకి రావాలి. అంటే నా పెళ్ళప్పుడు మా అత్తయ్య గారు ఇంటి పెద్ద కోడలిగా నాకీ నగలు చీర పెట్టి పెళ్లి మండపానికి తీసుకెళ్లారు. అలాగే నేను కృష్ణవేణి అత్తయ్యగా కాబోయే పెద్ద కోడలికి ఈ చీర నగలు పెడుతున్నాను. ఇవి అలంకరించుకుని కృష్ణవేణి పెళ్లి మండపానికి రావాలి. లక్ష్మీనారాయణ గారు, అల్లుడు గారు, ఈ రత్నప్రభ సాంప్రదాయం పేరుతో మిమ్మల్ని పప్పు శుద్ధం చేసి మోసం చేస్తుంది. ఒప్పుకోకండి. అత్తగారింటి నుంచే కోడలికి పెళ్లి చీరివ్వడం మా ఆచారం. మీకిష్టం లేకపోతే వద్దులేండి. ఇష్టం లేదని కాదు, ముందుగా మీకు ఈ విషయం చెప్పకపోవడం నా పొరపాటే. ఇందాక కృష్ణవేణికి ఈ విషయం చెప్తే మా మేనమామ మొదటిసారి చీర పెట్టాడు, వద్దు అంది. అయినా సరే సంప్రదాయం కదా, ఒకసారి అడిగి వెళదామని తీసుకొచ్చాను. మీరు వద్దంటే వెనక్కి తీసుకెళ్తాను. ఆహా, ఇష్టం లేకపోవడానికి ఏముంది రత్నప్రభు గారు. ఆచారాలు సంప్రదాయాలంటే మాకు గౌరవమే. అలాగే కానివ్వండి. వీరభద్రం గారు, మీరేమంటారు? మా అన్నయ్య మాటే నా మాట అండి. అమ్మా కృష్ణవేణి, మీ అత్తయ్య గారు తెచ్చిన ఈ చీర నగలు తీసుకోమ్మా. అలాగే మావయ్య. మీ చేతులతోనే ఇవ్వండి లక్ష్మీనారాయణ గారు. లేదమ్మా, మీరే ఇవ్వండి. ఎన్ని నగలు! కృష్ణవేణి, మీ దురదృష్ట జాతకంలో ఎక్కడ అదృష్టం తగిలుండ్లా?
సత్యనారాయణ గారు, మా సాంప్రదాయాన్ని గౌరవించినందుకు కృతజ్ఞతలు. అమ్మో రత్నప్రభ, నువ్వు మామూలుదాను కాదే. నేనే మాస్టర్ అనుకుంటే నువ్వు హెడ్ మాస్టర్లా ఉన్నావే. నువ్వెళ్ళే పెళ్ళెవరిది? తను చాలా లక్కీ గర్ల్. జమీందార్ రత్నప్రభ గారింటికి కోడలవుతుంది. వంశీ పిచ్చోడు కదే, వాణ్ణి మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడం ఏంటి?